బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ కగ్గార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ సరెండర్ అయ్యారు. తెలంగాణ ఎస్ఐబి ఎదుట దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. దేవ్జీతో పాటు మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయారు. మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం ముగిసింది. మావోయిస్ట్ అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి సరెండర్ అయ్యారు. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో ఇప్పటికే మావోయిస్టు పార్టీ ఉనికి కోల్పోయింది. 4 దశాబ్దాలకు పైగా సాగిన సాయుధ పోరాటానికి ముగింపు వస్తుంది. ఆపరేషన్ కగార్లో వందల మంది మావోయిస్టులు హతమయ్యారు. మార్చి 31 కల్లా ఆపరేషన్ కగార్కు కేంద్రం గడువు విధించింది. ఇప్పటికే హిడ్మా సహా కీలక మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఇటీవలే మల్లోజుల, ఆశన్న తదితర నేతలు లొంగిపోయారు. ఇప్పటికే అనారోగ్యంతో గణపతి విదేశాల్లో ఉన్నారు. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం వేట కొనసాగుతోంది. ఆపరేషన్ కగ్గార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ సరెండర్ అయ్యారు. తెలంగాణ ఎస్ఐబి ఎదుట దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. దేవ్జీతో పాటు మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయారు. మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం ముగిసింది. మావోయిస్ట్ అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి సరెండర్ అయ్యారు. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో ఇప్పటికే మావోయిస్టు పార్టీ ఉనికి కోల్పోయింది. 4 దశాబ్దాలకు పైగా సాగిన సాయుధ పోరాటానికి ముగింపు వస్తుంది. ఆపరేషన్ కగ్గార్లో వందల మంది మావోయిస్టులు హతమయ్యారు. మార్చి 31 కల్లా ఆపరేషన్ కగ్గార్కు కేంద్రం గడువు విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ సరెండర్ అయినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. మావోయిస్ట్ చీఫ్ కేంద్ర కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు మావోయిస్ట్ అగ్రనేత ఇటు రాజిరెడ్డి కూడా ఈరోజు ఎస్ఐబి అధికారుల ఎదుట లొంగిపోయినట్లు వీరిద్దరితో పాటు 16 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయినట్లు మనకు తెలుస్తుంది. ఇది మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆపరేషన్ కగార్తో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న గాలింపు చర్యల్లో ఇప్పటికే ఆపరేషన్ కగార్తో అనేక మంది ఎన్కౌంటర్లో మృతి చెందారు. అగ్ర నాయకులంతా కూడా, ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ అగ్ర నేత అయిన నంబాల కేశవరావు మృతితో అయితే మావోయిస్ట్ పార్టీకి ఒక గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నంబాల కేశవరావు తర్వాత నంబాల కేశవరావు ప్లేస్ లో వచ్చిన దేవ్జీ ఈరోజు పోలీసులు ఎదుట లొంగిపోవడం అయితే ఇది మావోయిస్టులకు అంతిమం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 4 దశాబ్దాలకు పైగా భారత్ లో కార్యక్రమాలు నిర్వహించిన మావోయిస్ట్ పార్టీ ఈరోజు ముగింపు దశకు చేరుకుంటుంది. మావోయిస్ట్ ఇప్పటికే అనేక మంది ఇటు మావోయిస్టు ఎన్కౌంటర్ లో మృతి చెందడం, అగ్రనాయకులు అనేక మంది కూడా ఇటు లొంగుబాటు పట్టడంతో మావోయిస్ట్ పార్టీ ఒక పెద్ద విపత్తునైతే ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మార్చి 31, 2026 డెడ్ లైన్ విధించడం, మావోయిస్ట్ రహిత భారత్ దిశగా ఇటు ఆపరేషన్ కగార్తో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మావోయిస్ట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో దేవ్జీ, అతనితో పాటు రాజిరెడ్డి, వీరిద్దరూ మరో 16 మంది మావోయిస్టులు లొంగిపోవడమే కాదు, ఇప్పటికే మావోయిస్టు మరో అగ్రనేత గణపతి కూడా విదేశాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత మిగిలిన మరొక నేత ఎవరైతే మన
తెలంగాణ కార్యదర్శి ఉన్నారో తను దామోదర్ అలియాస్ బడే చుక్కారావు కూడా లొంగిపోయేందుకు కొంత ముందుకు వెళ్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఎస్ఐబి పోలీసులు, తెలంగాణ ఎస్ఐబి పోలీసులు ఎదుట 3-4 రోజుల క్రితమే వారు పోలీసులు అదుపులోకి వెళ్ళినట్లు, అక్కడి నుంచి లొంగిపోయినట్టుగా మనకి పూర్తి సమాచారం అందుతుంది. మరో 2 రోజుల తర్వాత ఈ యొక్క లొంగుబాటుకు సంబంధించిన అధికారికంగా ఇటు పోలీసులు ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక పక్క కగారు నేపథ్యంలో మావోయిస్టుకు కోలుకోలేని దెబ్బ తగులుతున్న వేళ ఇటు తెలంగాణ పోలీసులు కూడా ఇటు మావోయిస్టు అంతా కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని, అందుకు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం అండగా ఉంటుందన్న నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా అయితే మావోయిస్టు అగ్రనాయకత్వం మొత్తం ములుపు అరువుల్లో ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. అక్కడి నుంచి వీరంతా కూడా ఇటు తెలంగాణ పోలీసులు ఆధీనంలోకి వెళ్ళినట్లు, అక్కడ వారంతా కూడా లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్టుగా మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. మనం చూసుకోవచ్చు, ఇప్పటికే కగారు పేరు మీద ఇటు అగ్ర నాయకులతో పాటు వందలాది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందడం, అక్కడి నుంచి కూడా ఆ కగార్ ఎన్కౌంటర్ లో ఆపరేషన్ కగార్ లో మృతి చెందుతున్న నేపథ్యంలో అనేక మంది మావోయిస్టు అగ్ర నాయకులు కూడా స్వచ్ఛందంగా లొంగిపోవాలని నిర్ణయం తీసుకొని లొంగిపోవడం జరిగింది. మరికొద్ది మంది మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో వారు కూడా ఇటు ముఖ్యంగా ఇటు మనం చూసుకుంటే తెలంగాణ కార్యదర్శి దామోదర్ కూడా లొంగిపోయేందుకు కొంత ప్రభుత్వం పోలీసులతో కొంత ప్రయత్నాలు జరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది. మరి కొద్ది రోజుల్లో దామోదర్ కూడా లొంగిపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతుంది. ఒక పక్క ఇటు దేవ్జీ లొంగుబాటును కానీ మరి 2-3 రోజుల్లో కూడా ఇటు తెలంగాణ పోలీసులు ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో 4 దశాబ్దాలకు పైగా భారత్ లో అనేక కార్యక్రమాలు నిర్వహించి పేదల పక్షాన, బడుగుల పక్షాన, అణగారిన వారి పక్షాన పోరాటం చేసిన మావోయిస్ట్ పార్టీ తదనంతరం ఇటు జరుగుతున్న కొన్ని మార్పుల్లో కొంత మావోయిస్ట్ పార్టీ ముందుకు వెళ్ళలేకపోవడమే ఈ యొక్క ఘోర పరాజయానికి మొత్తం కారణమని ఇప్పటికే కొంతమంది మావోయిస్టులు తెలపడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులలో అడవుల్లో ఉండి ఇటు పోరాటం చేయలేని నేపథ్యంలో తిరిగి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి ప్రజలతో పాటు మరొక విధంగా ఇటు ప్రజా ఉద్యమాలు తీసుకువెళ్లే విధంగా అయితే ముందుకు వెళ్తే బాగుంటుందని మావోయిస్టు అగ్రనాయకత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి రావడంతోనే ఈ నేపథ్యంలోనే భారత్ చీఫ్ ఎవరైతే ఉన్నారో మావోయిస్ట్ చీఫ్ తిరుపతి కూడా అందులో భాగంగానే లొంగిపోయినట్లు మనకి పూర్తి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో భారత్ 4 దశాబ్దాలు ఒక అనేక కార్యక్రమాలు నిర్మించిన మావోయిస్ట్ పార్టీ ఈ రోజు చివరి అంకంలో ఉంది. మరి కొద్ది రోజుల్లో మావోయిస్ట్ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.